వికారాబాద్ జిల్లా కొడంగల్లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రైతులకు మద్దతుగా నిరసన దీక్షలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ దీక్షలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతుల కష్టాలకు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే కారణమని ఆరోపించారు. కొడంగల్ అంబేద్కర్ కూడలిలో జరిగిన ఈ దీక్షను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 2 లక్షల రైతు రుణమాఫీ, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి గోవిందా, పొలం బంగారము గోవిందా, గోవిందా రే గోవిందా, ప్రజాపాలన మాయ ఇది గోవిందా రే గోవిందా, ప్రజాపాలన కాంగ్రెసు అరే కాంగ్రెసు ప్రజాపాలన గోవిందా రే గోవిందా, ప్రజాపాలన గోవిందా హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. ముఖ్యంగా రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది కాబట్టి దాని నిరసనగా రైతుల పక్షాన పోరాటం చేయాలని చెప్పి రైతు దీక్ష కార్యక్రమం చేపట్టినాం. ఇక్కడ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున పత్రికా సోదరులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినాడు. డిసెంబర్ 9 మా ప్రభుత్వం వస్తున్నది. డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ జన్మదినం రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అదే రోజు సైన్ పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పినాడు. కానీ 3 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా 3 నెలలు 4 నెలలు అవుతుంది, 2 లక్షల రుణమాఫీ లేదు. రైతు భరోసా కింద మీరు రైతు బంధు 10,000 ఇస్తున్నారు, మేము దాన్ని 15,000 పెంచి రైతు భరోసా పెట్టి ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి రైతు భరోసా కింద ఇచ్చే 15,000 ఇంతవరకు ఒక రైతులకు రావడం లేదు. కాంగ్రెసు అరే కాంగ్రెసు ప్రజాపాలన గోయిందా రే గోయిందా, ప్రజాపాలన గోయిందా రే గోయిందా, ప్రజాపాలన